రాహుల్ గాంధీ మీద రఘునందన్ మాట్లాడుతున్నాడు అని అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. వాళ్ళ నాయకుడు మోడీ మాట్లాడలేకపోతున్నాడు, కానీ ఇలాంటి అడ్డుమారి గుడిసూటిగా గెలిచిన ఎంపీలు లేకపోతే సోకాల్డ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తే నవ్వు వస్తుంది. అసలు మీకెందుకు ఉరికైతుందో నాకు అర్థం కావట్లే. దొంగ ఓట్లు ఉన్నాయి, అదనపు ఓట్లు లక్షల కొద్దీ చేస్తున్నారు, ఇది ఈసీ తప్పు చేస్తుంది అంటే ఇలా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈసీ మాట్లాడుతుంది కదా, మీ ఓట్లు ఎందుకు పోవట్లేవు? ఇలా నువ్వేదో బీఆర్ఎస్ మద్దతుతోనో హరీష్ రావుతో మాట్లాడుకోనో ఇలా మీ ప్రాంతంలో గెలిచినావు అక్కడ ఎంపీగా, కానీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు ఎట్లొచ్చినాయనే అనుమానం ప్రజలకు ఉంది. దానికి మీరు ఎట్లాగ సమాధానం చెప్పలేరు, అది వేరు విషయం. కానీ రాహుల్ గాంధీని అనేంత స్థాయి నీకుందా అంటే ఆత్మపరిశీలన చేసుకో. రాయబరీలో ఓట్లున్నాయి, లేకపోతే రోహింగ్యాల ఓట్లున్నాయి, బంగ్లాదేశ్కి కూడా, ఇదంతా మాట్లాడుతున్నారు కదా. మరి ఇలా ఈ దేశంలో ఓట్ల దొంగలు పడ్డరని తేలితే మోడీ రాజీనామా చేస్తాడా? దానికి సిద్ధంగా ఉన్నారా? రాహుల్ గాంధీ రాజీనామా అయింది, మీరు అక్రమంగా డిస్మిసల్ చేస్తే దాన్ని కనీసం పట్టించుకోకపోకుండా ఉంటే మళ్ళీ మీ పరువు ఎక్కడ పోద్దు అని చెప్పి కదా మళ్ళీ రీస్టోర్ చేసింది. భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద ప్రపంచంలో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు మోడీ బీజేపీ చేస్తున్న దొంగతనాలు ఎట్లున్నాయనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళతో చేయించేది, ఈసీతో చేయించేది మీరేనా అని అనుమానం కాదు, స్పష్టమయ్యేటట్టుగా మీ మాటలు తేలుతున్న పరిస్థితి. కాబట్టి సభ ఉంది, పార్లమెంటు ఉభయ సభల్లో మీ నాయకుల్ని మాట్లాడమనండి, ప్రతిపక్ష నాయకుడు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనండి. కానీ ఊరికనే ఏదో వేగ్గా మాట్లాడతాం, రాహుల్ గాంధీ మీద రాజీవ్ గాంధీ మీద మాట్లాడతాం అని అంటే ఎవరు మేము పట్టించుకోరు. అసలు మీ ముఖమే లేకుండా పోయింది పరిస్థితి. అది దేశంలో మీ వైపు కనీసము మీరు మాట్లాడే మాటల పట్ల, వాటికి ఉన్న స్టాంటిటీ పట్ల ప్రజలకే నమ్మకం లేదు. కాబట్టి అలా ఏదో మాట్లాడి రాహుల్ గాంధీని మాట్లాడితే ఏదో నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, లేకపోతే మోడీ కంట్లో పడతాం అనుకుంటే మోడీనే ఇలా ఆయనకే మూడిందనే చర్చ జరుగుతున్నది. Subscribe us and press the bell icon for more interesting updates.